ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే ఇవాళ జరిగిన కొన్ని సంఘటనలు ప్రవళిక ఆత్మహత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపింది. అయితే కొన్ని విద్యార్థి సంఘాలు కూడా టీఎస్పీఎస్సీపై వైఖరిపై పూర్తిగా మండిపట్టుబడ్డాయి. అయితే ఖమ్మంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో సడక్ బంద్ను అయితే ఏర్పాటు చేశారు. రాపర్తి నగర్ ఫ్లైఓవర్ వద్ద అఖిలపక్ష రాస్తారోకో అయితే నిర్వర్తించారు. దీనివల్ల కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అయితే ఈరోజు నిన్న ఏదైతే అశోక్ నగర్ లో డిఎస్సి వాయిదా అట్లాగే గ్రూప్ 2 వాయిదాతో కలత చెంది చనిపోయినటువంటి ప్రవళిక సంఘటన కావచ్చు, ఇటీవల కాలంలో నిరుద్యోగుల పట్ల టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా యువత వ్యతిరేకిస్తా ఉంది. అదే నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీజేపీ టీఆర్ రాజకీయ పక్షాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ కార్యక్రమం పిలుపునిచ్చాయి. దాంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కూసుమంచి, ఖమ్మం ఇటు వైరా అన్ని కేంద్రాలలో ఈరోజు కార్యక్రమం సడక్ బంద్ రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి పర్మిషన్ కి మించి ఎక్కువ టైం తీసుకోవడం ఫలితంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు అన్ని చోట్ల కూడా వివిధ అంటే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ తో పాటు ఇతర ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల గత కొంతకాలంగా చాలా మంది నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి కలత చెందుతా ఉన్నారు. గతంలో అటు డిఏఓఏ పేపర్ లీకేజ్ కానుంచి మొదలుకొని తర్వాత గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కానుంచి అన్ని పేపర్లో కూడా టీఎస్పీఎస్సీ అనుసరించేటువంటి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ టీఎస్పీఎస్సీని రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే సంస్థ ఉందో టీఎస్పీఎస్సీని రద్దు చేయకోకుండా ఇప్పటి వరకు పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తూ ఖమ్మం కేంద్రంగా రాపర్తి నగర్ పెట్రోల్ బంక్ వద్ద మొదలుకొని ఫ్లైఓవర్ కి సంబంధించి ఏదైతే ఉందో ఫ్లైఓవర్ వరకు కూడా ఈరోజు ఆందోళన చేపట్టి రాస్తారోకోకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. దీని ఫలితంగా నగరంలో ప్రధానంగా అన్ని కూడల్లో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కూడా ఖమ్మంలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఈరోజు అంటే ఏదైతే బీఆర్ఎస్ ఇన్నాళ్ళు టీఎస్పీఎస్సీ పేరుతోటి నిరుద్యోగులతోటి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో యువతకు సంబంధించి ఖమ్మం జిల్లా యువత కూడా ఒక ఆలోచన కూడా కీలకంగా పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పాలక వర్గాన్ని ఎట్టి పరిస్థితులు తిరిగి మూడోసారి అధికారంలోకి రానివ్వకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి అడ్డుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు విపక్షాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో అదే చైతన్యవంతమైనటువంటి యువత కూడా రోడ్డుకు మీదకి వచ్చి ఈరోజు ఆందోళనలో స్వతహాగా భాగస్వామ్యం కావడం పట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల చైతన్యం తారస్థాయికి చేరిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు కూడా అటు బీజేపీకి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఉద్యోగుల కష్టాలు తీర్చేటువంటి పాలకులు ఎవరు అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ప్రత్యేకించి రోజు అశోక్ నగర్ లో జరిగినటువంటి ప్రవళిక ఇన్సిడెంట్ మీద జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఆందోళన వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా అటు ఆ మహిళలు కూడా అంటే ప్రధానంగా గర్ల్స్ కి సంబంధించి ఎవరైతే డిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చదువుల కోసం ఉద్యోగాల కోసం తన యొక్క భవిష్యత్తుని అప్పన్నంగా పెట్టి అంటే మాతృత్వాన్ని కూడా వాయిదేసుకొని ఈరోజు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క చదువులు 2 సంవత్సరాలుగా ఈరోజు గ్రూప్ 1 పేరుతోటి ప్రభుత్వం కాలక్షేపం చేసి మా జీవితాలతో ఆడుకుందని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. పాలకవర్గం ఇప్పటివరకు ఎలక్షన్స్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ నిర్వహించకపోవడంతో అటు సోషల్ ఎస్పెషల్లీ హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అతను డిఏఓ పెండింగ్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడంతా పెండింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి పెండింగ్ లో ఉంచినటువంటి నేపథ్యం పట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో భారీ స్పందన లభించింది. ప్రజలు కూడా స్వతహాగా మద్దతు పలికించి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఇన్నాళ్ళు చేసినటువంటి వైఫల్యం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఆ వైఫల్యాలు జరగకోకుండా చూసేందుకోసం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగుల్ని ఒక చైతన్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు దాదాపు
25 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువకులకు సంబంధించి దాదాపు 20% ఉండడం ఫలితంగా రానున్నటువంటి రోజుల్లో యువత యొక్క నిర్ణయం కీలకంగా మారింది. రానున్నటువంటి ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికి ఏ పాలక వర్గానికి మద్దతుగా నిలుస్తారనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కులాల పేరుతోటి అన్ని రకాల రాజకీయ సమీకరణలు జరుగుతున్న నేపథ్యంలో యువత అందరు కలిసి ఒకే తాటిపై నిలవాలని చెప్పేసి ఈ రోజు సడక్ బంద్ ద్వారా ఇచ్చినటువంటి పిలుపు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ ఉపేందర్, అయితే ఈ యొక్క సంఘటన మీద అటు రాహుల్ గాంధీ కానీ ఈ విధంగా ఈ రోజు జరిగిన సంఘటన మీద గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. సో ఇంకా ప్రభుత్వం స్పందించలేదు. ఓవరాల్గా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? ఉపేందర్, అయితే రాపర్తి ఫ్లైఓవర్ వద్ద అఖిలపక్ష రాస్తారోకైతే అయితే పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీని పరంగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అదేవిధంగా గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. విద్యార్థి నేతలు కూడా పూర్తిగా అయితే విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మా జీవితాలతో ఇలా చెలగాటమాడతారని ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కానీ అటు రాహుల్ గాంధీ అందరూ కూడా స్పందించారు. బట్ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? ఉపేంద్ర, ఎందుకు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించలేకపోయింది? వరుణ్, ఇప్పటికే ఎలక్షన్స్ నేపథ్యంలో పాలక వర్గానికి సంబంధించి దీని పట్ల స్పందన లేకపోవడం, కనీసం ఖండన లేకపోవడం కూడా నిరుద్యోగ యువతలో ఈ రోజు తీవ్రమైనటువంటి అసహనం పెరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కవిత బతుకమ్మ ఆడతాం, ఆపదొచ్చిన వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఉందని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కౌంటర్ సమాధానం చెప్పినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా ఈ విషయం పట్ల గత అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ రావడానికంటే ముందు కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోకుండా టీఎస్పీసీ విషయంలో నిరుద్యోగులు చేసినటువంటి పోరాటాన్ని పట్ల ఎటువంటి స్పందించుకోకుండా ఇప్పుడు కూడా నిరుద్యోగులకు బాసటగా నిలవకపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే నిరుద్యోగుల యొక్క ఆలోచన విధానం ఇన్నాళ్ళు దాదాపు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి కనీసం ఉద్యోగాల విషయంలో ఒక్క అడుగు కూడా పూర్తిస్థాయి ముందుకు వేయకపోవడంతో పాటు పేపర్ లీకేజీలు, ఎగ్జామినేషన్ నిర్వహణ, ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకి దారితీసినటువంటి నేపథ్యంలో అటు 46 జీవో కావచ్చు, ఇటీవల కాలంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వైఫల్యాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పాలకవర్గం సీఎం కేటీఆర్ పై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల యొక్క ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమాత్రం కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది విద్యార్థులు కూడా కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ అభిప్రాయం వైపు చూస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఆందోళన, అరెస్టులకు సంబంధించిన దాని నిరుద్యోగ యువత జిల్లాలో ఉన్న అనేక మంది కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో అందరూ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలిచేటువంటి సంఖ్య ఖమ్మం జిల్లాలో నిరంతర పెరుగుతున్న నేపథ్యంలో ఇవి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది వరుణ్. రైట్, ఇది ఒక అనాలిసిస్ క్వశ్చన్ ఉపేందర్. అయితే అధికారులను పరీక్షలు సరిగ్గా నిర్వర్తించలేని అధికారుల లోపమా, లేదంటే అధికారులను సరిగ్గా నియంత్రించలేని ప్రభుత్వ లోపమా, లేదంటే ఎక్కువగా ఇలాగా గురవుతున్న లోన్లీనెస్కి అదేవిధంగా ఉద్యోగాలు రావట్లేదని మదన వేదన చెందుతున్న విద్యార్థుల లోపమా, ఎవరి లోపం అని ఇక్కడ చెప్పుకోవచ్చు? తీసుకున్నాం. రైట్, అయితే ఆందోళనకారులు పూర్తిగా అరెస్ట్ చేశారు. పరిస్థితి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఉపేందర్, ఇక్కడ అధికారులు అంటే ఎక్కువగా మనం చూస్తూనే ఉన్న పరీక్షలు కూడా అటు గ్రూప్ 1 పరీక్ష కానీ, ఇటు 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానీ ఎన్నో జరుగుతున్నాయి. సో ఇక్కడ అధికారుల లోపమా, లేదంటే నియంత్రించాల్సిన ప్రభుత్వ లోపమా, లేదంటే ఇలాగ అవుతున్న మా పరిస్థితి ఏంటి అని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో విద్యార్థుల లోపమా, ఎవరి లోపంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఉపేందర్? 100% టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులు ఏవైతే బోర్డు సభ్యులు ఉంటారో బోర్డు సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని తప్పని చెప్పేసి కూడా ఇప్పటికే వివిధ రకాల ప్రజా సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. నిరుద్యోగులు కూడా భావిస్తా ఉన్నారు. నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేసింది టీఎస్పీఎస్సీ బోర్డులో ఉన్నటువంటి కమిటీని కొత్త వారికి అవకాశం
పిలిపించి కొత్త వాళ్ళ ద్వారా ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి అని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కనీసం వీళ్ళ యొక్క డిమాండ్ ని పాలక వర్గం ఇన్నాళ్ళు పట్టించుకోవడం పోవటం పట్ల కూడా ప్రభుత్వానికి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన పాలక వర్గం పాలించేటువంటి పాలకుల వైఫల్యం, మరి విద్యాశాఖ మంత్రిది వైఫల్యం, నిర్వాహకుల వైఫల్యం అని చెప్పేసి అని నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ కనీసం పట్టించుకోవడం దాంట్లో మాత్రం విప్లవం చెందింది. గతంలో కూడా మనం ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, అలాగే అసెంబ్లీ ముట్టడి కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించినప్పుడు గ్రూప్ 1 వాయిదా వేయండి, గ్రూప్ 1 కి సంబంధించినటువంటి 2 కూడా వాయిదా వేయండి, అదే నేపథ్యంలో డిఎస్సి సంబంధించి కూడా పోస్టులు పెంచండి అని చెప్పేసి ఇన్నాళ్ళు చేసినటువంటి పోరాటానికి కనీసం ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోకపోవడం పట్ల నిజంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కూడా అందరూ ఆరోపిస్తా ఉన్నారు. కానీ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్న నేపథ్యంలో యువతకు సంబంధించినటువంటి ఈ రోజు ఆత్మహత్య, ఇలాంటి సంఘటన ఏదైతే ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది, ఎక్కడైతే ఆత్మహత్యకు పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా నిరుద్యోగ యువత ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దాం, మన సమస్యలు తీర్చేటువంటి ప్రభుత్వం, మన ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ప్రభుత్వాన్ని మనం ఆహ్వానిద్దాం అని చెప్పేసి ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక చర్చనీయాంశం అయితే బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇప్పటికే జనరేట్ అవుతా ఉంది. వరుణ్.